వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోయిన నావా అని చిల్లులు పడ్డ చెక్క నావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తిపై చిన్ని కనువేయడంతో ఆయన అక్రమ వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. ఈ సందర్భంగా ఎంపీపై మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు. మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్క నావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆయన చాలా మహిమగల దేవుడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. మీరు ఏదో ఆ దేవుడి ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకెళ్లకుండా ఆపేశారు. నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్లు వచ్చినాయని నాకు కనపడుతుంది. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా